పట్టణంలో తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులు కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలతో రూపొందించిన ఈ కార్యక్రమం ప్రజల సమస్యలు వేగంగా పరిష్కరించి పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడం లక్ష్యంగా చేపట్టిందని అధికారులు తెలిపారు. బోధన్ మున్సిపల్ పరిధిలో 35వ వార్డులో మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ ఆదేశాల మేరకు మేనేజర్ రమేష్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ గణేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ తుమ్ము పద్మశారత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. మే 6 నుండి జూన్ 12 వరకు దశల వారీగా కొనసాగనున్న ఈ కార్యక్రమంలో మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో మౌలిక వసతులు స్థితిగతుల పరిశీలన, పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుదల, మున్సిపల్ రికార్డుల సమీక్ష, పెండింగ్ అభివృద్ధి పనుల పురోగతి వేగవంతం చేయడం, ప్రజల ఫిర్యాదులను స్వీకరించి తక్షణ పరిష్కారం అందించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. అందరూ కలిసి ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు సంబంధించిన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ప్రతిజ్ఞను చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు తూము శరత్ రెడ్డి, అంకుదాము, పౌల్, జావేద్, ఎం దివ్య, ఆనిఫ్ గౌస్, ముషీర్ బాబా, మోబిన్, అజార్, లక్ష్మి పాల్గొన్నారు. మున్సిపల్ ఏఈలు శ్రీనివాస్, ఇతర అధికారులు, మెప్మా, ఐకేసీ అధికారులు, సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు హాజరయ్యారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక దీనికి సంబంధించి ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఇప్పుడు నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మార్చి 6, 2026 నుండి జూన్ 15, 2026 వరకు పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి మున్సిపాలిటీ చేపడుతున్న అన్ని కార్యక్రమాలలో పాల్గొంటానని మరియు మనస, వాచ, కర్మన నా వంతుగా మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన మున్సిపర్సన్ గారికి, శరత్ రెడ్డి సార్ గారికి, మరియు పట్టణంలోని గౌరవ కౌన్సిలర్లందరికీ, ఇక్కడికి వచ్చేసినటువంటి కౌన్సిలర్లకి, మరియు వార్డు ప్రజలకి, మెప్మా మహిళలకి, మున్సిపల్ వర్కర్లకి, జవాన్లకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 99 రోజుల కార్యాచరణ ప్రణాళికని ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మార్చి 6వ తేదీ నుంచి అనగా నేటి నుండి జూన్ 12వ తేదీ వరకు మన బోధన్ పట్టణంలోని ప్రతి వార్డులో పరిశుభ్రత కార్యక్రమాలని చేపట్టడం జరుగుతుంది. ఈ పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలే కాకుండా కార్యాలయంలో ఉన్నటువంటి అన్ని సెక్షన్లకు సంబంధించి అన్ని రకాల కార్యక్రమాలు, ఫైల్స్ వచ్చు, మనకు నీటికి సంబంధించిన విషయాలు కావచ్చు, రెవెన్యూకి సంబంధించిన విషయాలు కావచ్చు, మహిళా సంఘాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ప్రతి సెక్షన్కి సంబంధించి అన్ని కార్యక్రమాలని నిర్విఘ్నంగా ఎలాంటి జాప్యం లేకుండా అన్ని రకాల ఫైళ్ళని త్వరితగతిన క్లియర్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి సార్ గారు ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాలను అనుసరించి ఈరోజు మన బోధన్ పట్టణంలో క్లీన్లీనెస్ కార్యక్రమాన్ని మనము చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మన మున్సిపల్ చైర్పర్సన్ గారు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు బోధన్ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ సలహాదారు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు బోధన్ పట్టణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక
అనే కార్యక్రమాన్ని బోధన్ పట్టణంలో 35వ వార్డులో మొదలుపెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గౌరవ కౌన్సిలర్స్ మరియు శానిటేషన్ సిబ్బంది మరియు మెప్మా ప్రజలు మరియు వార్డు ప్రజలు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా మార్చి 6వ తారీఖు నుంచి జూన్ 12వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ప్రతిరోజు ఎక్కడెక్కడ ఏ ఏ పనులు చేయాలని అవన్నీ కూడా ప్రణాళిక వేసుకొని అవన్నీ కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. మరి దానికి సంబంధించిన ప్రణాళిక ప్రకారం ఇప్పుడు 15వ తారీఖు వరకు శానిటేషన్కి సంబంధించి డ్రైవ్ చేయడము మరియు ఫైల్స్ క్లియరెన్స్ కూడా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఉన్న ప్రతి సమస్యను కూడా ప్రతి ఒక్క సెక్షన్లో ఉన్న ఫైల్స్ అన్నీ క్లియర్ చేసుకోవడానికి ఈ టైంని ఉపయోగించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. దీనికి సంబంధించిన ఏ విధమైన ప్రణాళికలు ఉన్నా కూడా అవన్నీ కూడా ముందుగానే ప్రణాళికలు చేసుకొని క్లియర్ చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.